మన దేశంలోని మోడీ వ్యతిరేకులు భారత వ్యతిరేకులుగా మారిపోతున్నారు, దేశ వ్యతిరేకులుగా మారిపోతున్నారు అని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ కర్మానికి వదిలేస్తే పాపం వాళ్ళందరికీ ఒక దుర్వార్త. రాత్రి పెద్ద ఎత్తున పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ల మీద మనం విరుచుకుపడ్డాం. ఇది మనం చెప్పట్లేదండోయ్, పాకిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్ అధికారికంగా అంగీకరించింది. సరిహద్దుల వెంట 26 ప్రదేశాల మీద డ్రోన్లు శతఘ్నులతో పాక్ దాడి చేస్తే దానికి ప్రతిస్పందనగా ఆ దేశంలోని 3 ప్రధాన వైమానిక స్థావరాల మీద భారతదేశం విడిచిపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్సిండి చక్లాల్లోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్నటువంటి రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగినాయి. వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది. ఇక భారత్ మీద దాడులకు ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్ అంటే బలమైన పునాది అని పేరు పెట్టింది. ఈ దాడుల మీద భారత వాయుసేన సైన్యం నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటిదాకా వెలువడలేదు. ఇది ఆల్రెడీ ప్రకటన చేయలేదు. సేమ్ టైం మనం ఆల్రెడీ వాళ్ళ యుద్ధ విమానాలు వచ్చినాయి, కూల్చేసాం వాటిని కూడా, అది కూడా జరిగిపోయింది.